ముగిసిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు గెలిచిన పెద్ద నిర్మాతల ప్యానెల్ ఇండస్ట్రీకి ఏం చేశారంటూ చిన్న ప్రొడ్యూసర్ల కామెంట్స్. హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ముగిశాయి. ఈసారి మన ప్యానెల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. హోరాహోరీగా సాగుతాయని భావించినటువంటి ఈ ఎలక్షన్స్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. మొత్తం 48 కార్యవర్గ సభ్యుల ఈసీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో 31 స్థానాలను కైవసం చేసుకుంది. మన ప్యానెల్ 17 స్థానాలు దక్కించుకుంది. దీంతో ఛాంబర్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి వంటి కీలక పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్ కార్యవర్గానికే దక్కాయి. ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరపున విజయం సాధించిన ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఎగ్జిబిటర్ సెక్టార్ విభాగం నుంచి ఈ పదవి దక్కించుకున్నారు. అలానే ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి భరత్ చౌదరి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక అయ్యారు. కార్యదర్శిగా అశోక్ కుమార్, ట్రెజరర్గా ముత్యాల రామదాస్ ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి ఎలక్ట్ అయ్యారు. ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్ ఇలా 4 విభాగాలుంటాయి. వాటిల్లో ఒక విభాగానికి చెందిన వ్యక్తి ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఇంతకుముందు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి భరత్ చౌదరి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి డి సురేష్ బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఛాంబర్ అధ్యక్షుడితో పాటుగా ఈ నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగుతుంది. ఫిల్మ్ ఛాంబర్లో మొత్తం 3,355 మంది సభ్యులున్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ ప్యానెల్, చదలవాడ శ్రీనివాసరావు, టి ప్రసన్న కుమార్, సి కళ్యాణ్ నేతృత్వంలోని మన ప్యానెల్ ఈసారి బరిలోకి దిగాయి. 4 విభాగాలుగా 48 మంది కార్యవర్గానికి ఆదివారం ఉదయం ఎన్నికలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రానికి ఎన్నికల ఫలితాలు వెల్లడించారు. ఎగ్జిబిటర్ సెక్టార్లో ఏకంగా 14 మంది ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులే విజయం సాధించారు. మన ప్యానెల్ కేవలం 2 స్థానాలే దక్కించుకుంది. ఇక డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో 12 ఈసీ మెంబర్లు గాను 8 మంది ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి, 3 మన ప్యానెల్ నుంచి గెలుపొందారు. ప్రొడ్యూసర్స్ విభాగంలో మన ప్యానెల్ నుంచి 7 గెలుపొందగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 5 విజయం సాధించారు. స్టూడియో సెక్టార్లో 3 మన ప్యానెల్ సభ్యులు, 1 ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి గెలుపొందారు. సో మొత్తంగా ఈ ఎన్నికలు దాదాపు అంటే హోరాహోరీగా సాగుతాయనుకొని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ కాకపోతే స్పష్టమైనటువంటి ఆధిక్యమే కనపరిచింది ప్రోగ్రెసివ్ ప్యానెల్. అటు పెద్ద నిర్మాతలు కూడా, ఇటు చిన్న నిర్మాత ఇద్దరు కూడా బడా వర్సెస్ చోట అన్న రేంజ్లో అయితే పోటీ జరిగింది. బట్ ప్రెస్ మీట్ ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ తర్వాత కూడా చదలవాడ శ్రీనివాసరావు లాంటి కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు ఇండస్ట్రీకి ఏం చేశారు, వీళ్ళు ఏమీ చేయడానికి ఏం లేదు, ఏదైనా సమస్య వచ్చినా కానీ పరిష్కరించరు, అందుబాటులో ఉండరు, దొరకరు, మేము మాత్రమే డెఫినెట్గా మేము చిన్న ప్రొడ్యూసర్స్ మా బాధలేంటో మాకు తెలుసు, అండ్ కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేసేది మేమే, వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని తొక్కుతారని కూడా ఇలాంటి కొన్ని కామెంట్స్ అయితే చదలవాడ శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు అయితే చేశారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగా టఫ్ వస్తుంది అనుకున్నా కానీ బట్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ మాత్రం స్పష్టంగా తన ఆధిక్యతను కనబర్చి డి సురేష్ బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక సూర్యదేవర నాగవంశీ కూడా డెఫినెట్గా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యడం చూసి అందరూ కూడా అంటే అటు పెద్ద ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే అనుకున్న వాళ్ళు గెలిచారు. సో ఇక్కడ వీళ్ళు కొంచెం టఫ్ వస్తుంది అనుకున్నారు. బట్ కాకపోతే డెఫినెట్గా ఉన్నటువంటి వాళ్ళు మేజర్గా అటు గెలిపించేసరికి సో లాస్ట్ టైం వీళ్ళకి ఇచ్చారు, సో ఈసారి వీళ్ళకి ఇచ్చారు అన్న ఛాన్స్ కూడా కొన్ని కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో అయితే కనబరుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఛాంబర్కి సంబంధించినటువంటి ఎన్నికలు ముగిసి దాదాపు ఈ ఏదైతే ఇప్పుడు సురేష్ బాబు, నాగవంశీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లీట్గా 2021 వరకు కూడా వీళ్ళే డెఫినెట్గా కంటిన్యూ అవుతారని అయితే తెలుస్తుంది. సో మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.